ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆడవాళ్ళ మీద అరాచకాలు, వాళ్ళ భాష ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించారు. ఈరోజు పార్టీ మారినా కూడా ఎక్కడా కూడా వాళ్ళు తగ్గకుండా ఎలా మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారనేది, ముఖ్యంగా ఒక కీలకమైన పదవిలో ఉండి బాధ్యత గల ఒక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఫ్యామిలీ ఒక వారం రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఆమె పాపం పొలం అని చెప్పి ఆయన ఇంటి ముందు 2 ఆడబిడ్డలను పెట్టుకొని నాకు నా భర్త కావాలి, నా బిడ్డలకి న్యాయం జరగాలని చెప్పని అంటుంటే దుర్మార్గంగా బిడ్డలని కానీ భార్యని కానీ చూడకుండా కొట్టడం జరిగింది. మీరు మారరా అని అడుగుతున్నా. మీరు మారరా? వైసీపీ ప్రభుత్వంలో ఏమేం మాట్లాడారో ఏమేం చేశారో చెప్పాలంటే మాకే సిగ్గుగా అనిపిస్తుంది. స్పీకర్ తమ్మినేని సీతారాము సెకండు సుకన్య అని చెప్పినది ప్రతి ఒక్క ప్రజలు మహిళలు చూసి సిగ్గుపడ్డారు. అదే బొత్స గంట అరగంట అని మాట్లాడితే ప్రతి మహిళ తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ కాకుండా గోరంట్ల మాధవ్ నూట్గా సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు పెడితే ప్రతి ఒక్కళ్ళు ఎంత బాధపడ్డారో, ఎందుకు ఈ భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇలాగే జరుగుతుంది, ప్రజాస్వామ్యం బతికుందా లేదా అని బాధపడినాము. అదేవిధంగా ఈరోజు కూడా ఒక తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే కూడా ప్రతిపక్ష పార్టీలో ఉండే ఒక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఎలా చేస్తున్నాడో చాలా సిగ్గుగాను బాధగాను ఉంది. ప్రతి ఒక్క మహిళము ఆమె తరపున మేమందరం కూడా నిలబడి ఆమెకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళగా ఉండి గతంలో ఒక రోజు సిగ్గు లేకుండా ఈ మధ్య చూసే మోకాల పైకి దాకా గౌనెత్తుకొని రోడ్లమ్మటి తిరుగుతూ ఆ రోజు వంగలపూడి అనిత గారిని చుడిదార్ వేసుకుంటే సిగ్గు లేదా అని అడిగింది. ఇప్పుడు సిగ్గు ఎవరికి ఉండాలి అనేది నేను తెలియపడి నన్ను చేస్తారా ఏం చేస్తారా అని మీడియా సమక్షంలో అడిగిన రోజా కూడా ఈరోజు వాళ్ళ పార్టీలో ఒక ఎమ్మెల్సీ భార్యకి ఇబ్బందులు జరుగుతూ ఉంటే కనీసం స్పందన అనేది లేదు. కాబట్టి నేను మీడియా ముఖంగా ప్రజానీకం సమక్షంలో ఒకటే అడుగుతున్నా, మహిళ ఎవరైనా సరే, స్వపక్షంలో అయినా సరే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండే మహిళ అయినా సరే కూడా ఇబ్బంది జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఆమెకి సపోర్ట్ తెలపాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వంగలపూడి అనిత మేడం గారిని అడుగుతున్నా, మేడం మీరు చక్కగా పరిపాలన చేస్తారు, హోంశాఖ ఇచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాం, మీకు కరెక్ట్గా ఇచ్చారు, మీరు ఏమాత్రం రాజీ లేకుండా మనమేం కక్షపూరితం చేయట్లేదు, వాళ్ళలాగా చేయట్లేదు, వాళ్ళు చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్ని కాదు, సాక్షాత్ అసెంబ్లీలో మన నారా ఫ్యామిలీని ఎన్టీ రామారావు గారి కుమార్తెని ఏ విధంగా కించపరిచారో మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈరోజు తన సొంత భార్యని వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారో మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఆమెకి మేము మా మహిళా లోకం అంతా కానీ మద్దతుగా నిలుస్తుంది. మీరు ఖచ్చితంగా ఎక్కడ కానీ అత్యాచారాలు జరిగినా, మహిళకి ఎటువంటి అన్యాయం జరిగినా మీరు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ మహిళకు కానీ అన్యాయం జరిగితే గన్ను కన్నా జగన్ ముందు ఉంటారని చెప్పేసి ఒక ఇది చెప్పారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కానీ అసలు పట్టించుకునే పరిస్థితిలో లేదు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు తుప్పు లేని గన్ను ఒకటి పెట్టుకొని భారీ డైలాగులు చెప్పి దిశా చట్టం తీసుకొస్తున్నానని చెప్పాడు. హైదరాబాద్లో ఎక్కడో జరిగితే అబ్బా ఇక్కడ ఆయనకు చీమ గుట్టేసి వెంటనే స్పందించి దిశా చట్టం తీసుకొని వచ్చాడు. ఆ దిశా చట్టంకు పోతే మధ్యస్థాలు తప్పితే, ఎక్కడ కాంప్రమైజ్ తప్పితే ఎక్కడా కూడా ఒక మహిళకి న్యాయం జరిగిన విషయమే లేదు. అసలు చట్టమే లేనిది తీసుకొచ్చి దిశా స్టేషన్ పెట్టున్నారు. అయితే ఆ రోజు అలాగే ఉంది, ఈ రోజు అలాగే ఉంది. మా చేతగానితనమా మా మంచితనమా అని మాకు ఒక్కోసారి బాధ కలుగుతుంది. బాబు గారి మంచితనం వల్ల కూడా ఇలాగే జరుగుతుంది అనుకోవచ్చు. ఈ రోజు ప్రతిపక్షంలో సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా 11 మందిని గెలిపించుకొని ఈ రోజు కూడా అదే విధంగా ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన స్పందనే తెలపట్లేదు. అయినా మాది బుద్ధి తప్పు, నువ్వు ఎట్ట స్పందన తెలుపుతావు? నీ సొంత చెల్లెళ్ళనే అధోగతి పాలు చేపించి రోడ్లలో కించపరిచి ఆమె వస్త్రధారణను విమర్శించిన నీచమైన అన్నయ్యవు నువ్వు. కానీ మేము దాన్ని కూడా ఆశించటం అనవసరమే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డే కాదు, వైసీపీకి సంబంధించిన ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ కూడా స్పందించరు. వాళ్ళు రాక్షస జన్మలో నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళకి అకృత్యాలు అరాచకాలంటే ఇష్టం అనమాట. అవి చూసి ఆనందపడుతుంటాడు. ఆయనైతే పబ్జీ గేమ్ ఆడుకుంటా ఆనందపడతా ఉంటాడు.
పవన్ కళ్యాణ్ గారి భార్యని, పవన్ కళ్యాణ్ గారిని ఎలా దూషణ చేశారో మనకు తెలిసి ఏ రోజు కూడా స్పందించాల. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంటే సిగ్గు లేకుండా వెకిలి నవ్వులు నవ్విన ముఖ్యమంత్రి మాజీ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వాళ్ళు మారరు. వాళ్ళు ఎప్పుడు కూడా కుక్కతో ఒక వంకరని ఎంత పీకినా చక్కగా రాదన్నట్టు అలాగే ఉంటుంది. మనం ఆశించటం తప్పు. మా ప్రభుత్వమే, మేము ఒకటే చెప్తున్నాము, మేము చాలా కష్టాలు పడున్నాం. మనం దుర్మార్గాలు వద్దు, దౌర్జన్యాలు వద్దు, కానీ న్యాయపరంగా ఎవరికి అన్యాయం జరిగినా మీరు స్పందించి న్యాయం చేయాలని చెప్పి చేతులెత్తి కోరుకుంటున్నాను. ఇటీవల కాలంలో విజయసాయిరెడ్డి రాసలీలలు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే ఎమ్మెల్సీ, అసలు ఇది మొత్తం చూసుకుంటే ఈ ఒక వైసీపీలో ఒక ప్రజాప్రతినిధులు ఇట్లా చేయటంతో మీరు ఎలా అంటారు? మీరు ప్రజాప్రతినిధులు అనుకుంటున్నారు, వాళ్ళ రాక్షస ప్రతినిధులు. నేను ఇందాకే చెప్పా, వాళ్ళు రాక్షస జన్మలో రాక్షస అంశతో పుట్టిన వాళ్ళు. కాకపోతే మీకు తెలియదేమో, ఈ రోజు బయటకు వస్తున్నాయి, ఆ రోజు భయపడి ఎవరు బయట పెట్టలా, కొన్ని బయటపడ్డాయి అనుకోండి. వాళ్ళ సంస్కృతి అదే. చీకటి భోగాతాలు చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలా మంది ఉన్నారు. ఈ రోజు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే వాళ్ళు అనర్హులు, వాళ్ళు అసెంబ్లీకి పోయే అనర్హులు, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసేదానికి అనర్హులు అని చెప్పేసి మేము ముక్త కంఠంతో మహిళలు అందరం ఖండిస్తున్నాము. దానిలో మేము పెద్దగా ఇప్పుడు అబ్బా అవునా అని అనుకోవాల్సిన అవసరం. వాళ్ళ సంస్కృతి అదే. ఆ రాక్షసులు ఏం చేస్తారో, దౌర్జన్యాలు, అరాచకాలు, అత్యాచారాలు అలాగే వీళ్ళు చేస్తూ వస్తుంటారు. వీళ్ళకి మాసిపోదు. ఎప్పుడైతే ఆ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వస్తుందో వీళ్ళందరికి కూడా జ్ఞానం కలుగుద్దని చెప్పి. విషయం ఏంటంటే, చేసేది శివ పూజ, దూరేది అదేదో గుడిసె అంట. వీళ్ళంతా సూక్తులు చెప్తుంటారు, వీళ్ళు చేసే పనులన్నీ అవే. ఇప్పుడు పెద్దోళ్ళు శుభ్రంగా ఉంటే కిందోళ్ళు బాగుంటారు. ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి మా తాత వయసు. ఆయన నేను నెల్లూరులో పుట్టా, నెల్లూరుకు మంచి చేస్తానని చెప్పి వచ్చి నెల్లూరులో చిత్తుగా ఓడిపోయి వెళ్ళిపోయాడు. ఆయన రాసలీలలు వింటే మాకే, అంటే ఈ వయసులో కూడా కొడుకుని కానీ అంత శక్తి సామర్థ్యాలు విజయసాయి రెడ్డి సంపాదించుకున్నాడంటే ఇంకా ఎన్నెన్ని చేస్తున్నాడో గతంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక దేవాదాయ శాఖలో పనిచేసే ఒక మహిళని లోపరుచుకొని ఒక కొడుకును కానీ ఏ విధంగా ప్రజానీకం, ప్రపంచ దేశాలు కూడా అవురా విజయసాయి రెడ్డి ఏ2 అనిపించాడని చెప్పే విధంగా ఆయన రాసలీలలు బయటకు వచ్చాయంటే మేమందరం కూడా తలదించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇక రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి రాసలీలలు కూడా వస్తాయంట. మేము తరువాయి భాగమని వేచి చూస్తున్నాం. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఏం చేస్తారులో అని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు సిగ్గెగ్గు లేకుండా భార్య బిడ్డల్ని చిత్రహింసలు పెడతా పబ్లిక్ లో తప్పేంటి ఉంచుకుంటే అని అడుగుతున్నాడు. ఇది సిగ్గుతో సమాజం తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవన్నీ కూడాను మారాలి అంటే ఖచ్చితంగా కఠినమైన ఎమ్మెల్సీయా, ఎమ్మెల్యేనా, ప్రజానీకం అని కాకుండా కఠినమైన చర్యలు ఉండాలి. ఇలాంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరలా పోటీ చేయకూడదంటే దానికి తగిన విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. హోమ్ మినిస్టర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మా మీరు నెల్లూరులో ఒకరోజు పబ్లిక్లో మనం మా నారీ సంకల్ప దీక్ష ప్రోగ్రాం పెట్టినప్పుడు నల్లపనేని ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు గుర్తుంచుకోమని అడుగుతున్నాను. అసెంబ్లీలో మన తల్లిగారైన నానా భువనేశ్వర గారిని అవమానించిన విధానం గుర్తుంచుకోమని మీకు తెలియపరుచుకుంటున్నాను. కడపలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో చంద్రమ్మ అనే ఆమెని అత్యంత దారుణంగా అత్యాచారం చంపేసిన దుర్ఘటన గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగా చిన్న పిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ కాడి నుంచి గౌడు చెల్లెలు ఆ గౌడును కాల్ చేసిన కాడి నుంచి ప్రతి ఒక్కటి మీరు గుర్తించుకోవాలని అడుగుతున్నాను. రోజా సిగ్గు ఎగ్గు లేకుండా నోటిదలతో మన మహిళా లోకాన్ని, మన డ్రెస్ కోడ్ను కూడా ఏ విధంగా కించపరిచి ఎగతాళి చేసిందో గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను. మీరు నిష్పక్షపాతంగా ఒక టీచర్ స్థాయి నుంచి వచ్చి ఉద్యమాల్లో మాకు స్ఫూర్తిగా మీరు ముందుండి చేస్తున్నారు. మీ వెనకే మేము నడుచున్నాం. మీరు ఖచ్చితంగా అవన్నీ గుర్తుంచుకొని